ఈ ప్రాబ్లం చూడండి. ఇన్ ద సర్క్యూట్ షోన్ ఇన్ ద బ్యాటరీ ఆఫ్ V volts హ్యాస్ నో ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఆల్ త్రీ కండెన్సర్స్ ఆర్ ఈక్వల్ ఇన్ కెపాసిటీ. ఫైండ్ ద కండెన్సర్ దట్ క్యారీస్ మోర్ ఛార్జ్. మన మోటో ఏంటి అంటే ఈ కెపాసిటర్స్, ఈ 3 కెపాసిటర్స్ కొంత పొటెన్షియల్ కనెక్ట్ చేయబడున్నాయి. అలా చేసినప్పుడు ఫైండ్ ద కండెన్సర్ దట్ క్యారీస్ మోర్ ఛార్జ్. ఏ కెపాసిటర్ మీద మోర్ ఛార్జ్ డిపోజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అంటున్నాడు. అంటే Q1 పెద్దదా, Q2 పెద్దదా, Q3 పెద్దదా అనేది మనం కనుక్కోవాలి. అదే మన మోటో. ఇక ఇన్వెస్టిగేషన్ విషయానికి వస్తే మనకి ఏ క్వాంటిటీస్ ఇచ్చారు? ఆల్ కెపాసిటర్స్ ఆర్ ఈక్వల్ అన్నాడు. అంటే C1 ఈజ్ ఈక్వల్ టు C2 ఈజ్ ఈక్వల్ టు C3. దాని పొటెన్షియల్ ఎంత? V. ఇవి మనకిచ్చిన క్వాంటిటీస్. ఇప్పుడు మనం రిజాల్వ్ చేద్దాం. రిజాల్వ్ చేయబోయే ముందు నేను ఈ సర్క్యూట్ని మళ్ళీ రీడ్రా చేస్తున్నాను ఒకసారి. ఇది ఒక కెపాసిటరు, ఇది ఇంకో కెపాసిటరు, ఇవి బ్యాటరీకి ఇలా కనెక్ట్ చేయబడి ఉన్నాయి. ఇది ఇచ్చిన సర్క్యూట్. ఇప్పుడు నేను ఈ ప్లేట్స్కి నెంబరింగ్ ఇస్తున్నాను. చూడండి, జాగ్రత్త చూడండి. 1 2 3 4 5 6. ఈ బ్యాటరీ ప్లేట్స్ కూడా ఇస్తున్నాను 7 and 8. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూసినట్లయితే ఈ సెకండ్ ప్లేటు, థర్డ్ ప్లేటు కామన్గా కనెక్ట్ అయి ఉన్నాయి. ఈ కామన్ పాయింట్ 8th ప్లేట్కి 5th ప్లేట్కి కామన్గా ఉంది. అంటే నేను ఇప్పుడు 1 2 3 అండ్ దిస్. ఇది సెకండ్ ప్లేటు, ఇది థర్డ్ ప్లేటు, జాగ్రత్త చూడండి. ఇది 5th ప్లేటు, ఇది 8th ప్లేట్. సెకండ్, థర్డ్, 5th అండ్ 8th కామన్గా కనెక్ట్ చేయబడి ఉన్నాయి ఒకే పొటెన్షియల్ దగ్గర. అంటే ఒకటే ఎండ్ దగ్గరికి కనెక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా. ఇలాగ 3. ఇప్పుడు వాటి ఆపోజిట్స్ ఎండ్స్ ఏంటో రాస్తున్నాను. 2కి 1 ఆపోజిట్, 3కి 4 ఆపోజిట్, 5కి 6 ఆపోజిట్, 8కి 7 ఆపోజిట్. ఇక్కడ మీరు చూసినట్టయితే 1 7 కామన్గా కనెక్ట్ చేయబడినాయి కామన్ నోడ్ దగ్గర. అంటే 1 7 కామన్గా కనెక్ట్ చేయబడి ఉన్నాయి. అదే కనెక్షన్ పాయింట్కి ఈ చూడండి, ఇది కాపర్ వైర్, నో ఇంటర్నల్ రెసిస్టెన్స్ అన్నారు కాబట్టి ఈ కాపర్ వైర్ మొత్తం ఒకటే పొటెన్షియల్ దగ్గర ఉన్నట్టు. ఇదే పాయింట్కి 4 6 కూడా కనెక్ట్ చేయబడినాయి. అంటే 4 6. చూడండి, ఈ ఎండ్ దగ్గర కొన్ని ప్లేట్స్, ఈ ఎండ్ దగ్గర కొన్ని ప్లేట్స్ కనెక్ట్ చేయబడినాయి. దీన్ని మళ్ళీ నేను రీడ్రా చేస్తున్నాను, అది అవసరం లేదు యాక్చువల్గా. ఇదంతా ఒక కామన్ పొటెన్షియల్కి కనెక్ట్ చేయబడి ఉంది. V, C1, C2, C3 చూడటానికి ఇలాగే సిమిలర్గా ఉంది కదా, సేమ్. అంటే ఈ 3 కెపాసిటర్స్ ప్యారలల్గా కనెక్ట్ చేయబడి ఉన్నాయి పొటెన్షియల్ Vతో. అప్పుడు 3 కెపాసిటర్స్ ప్యారలల్గా కనెక్ట్ చేసినప్పుడు వాటి యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే వాటి ఎండ్ మధ్య ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్లు అన్నీ కూడా కామన్గా ఉంటాయి. అప్పుడు వాటి మీద ఉన్న ఛార్జీల యొక్క ఫార్ములా ఏంటి? Q1 ఈజ్ ఈక్వల్ టు C1V, Q2 ఈజ్ ఈక్వల్ టు C2V, Q3 ఈజ్ ఈక్వల్ టు C3V. కానీ మనకి ఇచ్చిన ఇన్వెస్టిగేషన్లో మనకి C1 ఈజ్ ఈక్వల్ C2 ఈజ్ ఈక్వల్ C3 ఇచ్చారు. కాబట్టి అది కనుక సబ్స్టిట్యూట్ చేస్తే Q1 ఈజ్ ఈక్వల్ టు Q2 ఈజ్ ఈక్వల్ టు Q3. అంటే అన్ని కెపాసిటర్స్ ఒకే టైప్ ఆఫ్ ఛార్జ్ని, ఒకే ఛార్జ్ వాల్యూని కలిగి ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 కూలుమ్ ఉంటే ఒక ఛార్జ్ మీద మిగిలిన వాటి మీద కూడా 10 కూలుమ్ ఉంటుంది. అంటే ఆ కెపాసిటర్స్ మీద డిపోజ్ అయ్యే ఛార్జ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంటుంది.